ఇక్కడ క్లిక్ చేస్తా చూడండి గాయస్. ఇక్కడ 4 ఏప్రిల్కు 92 వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇక్కడ క్లిక్ చేస్తా చూడండి గాయస్. ఇక్కడ 4 ఏప్రిల్కు అండ్ 167 వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇక్కడ క్లిక్ చేస్తా చూడండి గాయస్. ఇక్కడ 5 ఏప్రిల్కు ఈ రోజు అనమాట. అండ్ ఈరోజు వీడియో అప్లోడ్ అయితే లేదో తెలియదు, బట్ కానీ ఈరోజు వీడియో 5 ఏప్రిల్కు అండ్ 238 వ్యూస్ వచ్చినాయి చూడండి గాయస్. ఇక్కడ ఈ రోజు చూసుకుంటే గాయస్ ఇక్కడ నుండి సో చూడండి గాయస్ 337 అంటే బూస్ట్ చేసిన, ఇక్కడ బూస్ట్ చేసిన అనమాట. 5 ఏప్రిల్కి నేను బూస్ట్ చేసిన తర్వాత చూసుకుంటే గాయస్ ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ అండ్ 510 వ్యూస్ వచ్చినాయి. ఇప్పుడు కూడా రీసెంట్ ఇప్పుడు చూడండి గాయస్ మీకు చూపిస్తా. అండ్ చూడండి 510 వ్యూస్ వచ్చినాయి గాయస్. 10-20 వ్యూస్ వస్తున్నాయా? 10-20 వ్యూస్ వస్తే మీ వీడియోని బూస్ట్ చేసి వదిలేయండి. బూస్ట్ ఎలా చేయాలి అని తెలియదా? సో ఈ వీడియోలో నేను బూస్ట్ ఎలా చేయాలో చెప్తాను అనమాట. కంప్లీట్లీ బూస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో, సో బూస్ట్ చేయకముందు చూడండి గాయస్ రిజల్ట్ చూడండి, అండ్ బూస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ చూడండి. సో అలా రిజల్ట్ అయితే వస్తాయి అనమాట. కంప్లీట్లీ మీరు చూడండి, డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తారు అండ్ రెగ్యులర్ అంటే వీక్లీ 6 లేదా 7 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు. 7 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత కూడా మనకు ఆ వీడియోకి 10, 20, 30 వ్యూస్ వస్తాయి అన్నమాట. అట్లా వచ్చి ఆగిపోయిన తర్వాత సో మనకు వీడియోకి ఇంకా బూస్ట్ చేస్తే వ్యూస్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. సో మీరేం చేస్తారంటే ఈ రోజు వీడియో అప్లోడ్ చేసేస్తారు. ఆ వీడియో ఏం చేస్తారంటే అండ్ మొత్తానికి 10-20 వ్యూస్ వస్తాయి. అంటే ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత 10-20 వ్యూస్ వస్తాయి, దానికి ఆగిపోతాయి అన్నమాట. సో మీరేం చేస్తారంటే మళ్ళీ ఇంకొక వీడియో షూట్ చేసేస్తారు, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు అనమాట. అలా అప్లోడ్ చేస్తే మనకు వ్యూస్ రావు. అండ్ ఖచ్చితంగా అయితే మీరు వీడియో మంచిగా ఎడిటింగ్ ప్రాపర్లీ ఎడిటింగ్ మీరు చేసుకున్నారు అని అనుకుంటే మీకు అనిపిస్తే, ఒకవేళ మీకు అనిపిస్తే మీరేం చేస్తారంటే దాన్ని బూస్ట్ చేసి వదిలేయండి. సో బూస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో చూడండి అనమాట. సో నేను చేసి చూశాను, ఖచ్చితంగా నాకు రిజల్ట్ అయితే వచ్చింది కాబట్టి మీకు ఇక్కడ ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్తున్నాను అనమాట. ఓకే, సో కంప్లీట్ వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ అయితే చేయకండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది వీడియో అయితే, ఎలా బూస్ట్ చేయాలనేది మొత్తం వీడియోలో చెప్తాను అనమాట. ఓకే గాయస్, ఈ వీడియోలో ఇంకొక షరతు ఏముంది అంటే గాయస్, ఇక్కడ మీరు వీడియో పర్ఫెక్ట్లీ తీశారనుకుంటేనే వీడియోకి బూస్ట్ చేయండి. ఎలా పడితే అలా వీడియో తీసి మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత దానికి థంబ్నెయిల్ థంబ్నెయిల్ పెట్టేసి సో అలా వ్యూస్ రాకుంటే మీరు బాధపడితే అలా మీకు వ్యూస్ రావన్నమాట. మీరు ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ వీడియోలో మాట్లాడిన తర్వాత సో పర్ఫెక్ట్లీ వీడియో ఉంది, అందరికీ ఇష్టం ఉంది, సో మీ ఫ్రెండ్స్కి అడిగిన తర్వాత ఆ వీడియో పర్ఫెక్ట్లీ ఉంది అనుకుంటే, థంబ్నెయిల్ బాగుంది, ఎస్ఈఓ ప్రాపర్గా చేశారనుకుంటే ఆ వీడియోకి వ్యూస్ రాకుంటేనే అప్పుడు మీరు బూస్ట్ చేయండి. ఓకే, అన్ని వీడియోస్కి బూస్ట్ చేస్తా అంటే అట్లా వ్యూస్ రావు. సో ఏ వీడియో పర్ఫెక్ట్లీ ఉందంటే అదే వీడియోకి మీరు బూస్ట్ చేసుకోండి అన్నమాట. ఓకే, సో కంప్లీట్లీ ఎలా బూస్ట్ చేయాలో చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే, ఇక్కడ స్క్రీన్ రికార్డులో చూపిస్తా చూసేయండి. అంతకుముందు ఎవరైనా ఫస్ట్ టైం అయితే సో ఇంత కష్టపడి వీడియో చేస్తున్న బ్రో కంప్లీట్లీ లైక్ మాత్రం ఇచ్చుకోండి. మీకు ఈ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, లాస్ట్ వరకు చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయస్, ఇక్కడ చూడండి ఎస్టర్డే ఒక వీడియో అప్లోడ్ చేశాను చూడండి, 15 అవర్స్లో 120 వ్యూస్ వచ్చినాయి కదా. చూడండి గాయస్, ఇక్కడ ర్యాంకింగ్ చూసుకుంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే పైకి స్క్రోల్ చేస్తా అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ బిగ్ అప్డేట్ ఫైనలీ ఇన్స్టాగ్రామ్ అండ్ మానిటైజేషన్ ఒక వీడియో చేశాను, దానికి చూస్తే దానికి బూస్ట్ చేసి వదిలేసిన. సో వ్యూస్ వస్తలేవని ఏం చేసిన అంటే సో దాన్ని బూస్ట్ చేసి వదిలేసిన అనమాట. మీకు చూపిస్తా చూడండి గాయస్, ఇక్కడ దీన్ని ఓపెన్ చేస్తా ఫస్ట్ అప్ అయితే చూడండి గాయస్, ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్ మొత్తం వెళ్ళిపోతా చూడండి గాయస్. ఇక్కడ 609 వ్యూస్ వచ్చినాయి ఇప్పటికీ చూసుకుంటే గాయస్ ఇక్కడ. అండ్ ఇంప్రెషన్ క్లిక్ త్రోట్ రేట్ చూసుకుంటే 7.1% ఉంది. యావరేజ్ వ్యూస్ డ్యూరేషన్ చూసుకుంటే 2 minutes 29 seconds వస్తున్నాయి అనమాట. చూడండి చాలా జాగ్రత్త చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది వీడియో అయితే. చూసుకుంటే గాయస్ ఇక్కడ దీన్ని ఓపెన్ చేస్తా, సో ఎక్కడ వ్యూస్ వచ్చినాయి అనేది మీకు చూపిస్తా. బూస్ట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ క్లిక్ చేస్తా ఫస్ట్ అప్ అయితే మీకు చూపిస్తాం మొత్తానికి. అది ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ 0 వ్యూస్ ఉంది. ఎంత ఉంది వ్యూస్ చూసుకోండి, 56 ఉంది. అంటే 3 ఏప్రిల్కి అనమాట. ఈరోజు డేట్ అంతా సో 5 అన్నమాట, ఈరోజు డేట్ 5 అండ్ 3కి నేను అప్లోడ్ చేశాను. సో చూడండి గాయస్ ఇక్కడ 56 వ్యూస్ వచ్చినాయి. ఇక్కడ క్లిక్ చేస్తా చూడండి గాయస్ ఇక్కడ 4 ఏప్రిల్కు 92 వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇక్కడ క్లిక్ చేస్తా చూడండి గాయస్ ఇక్కడ 4 ఏప్రిల్కు అండ్ 167 వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇక్కడ క్లిక్ చేస్తా చూడండి గాయస్ ఇక్కడ 5 ఏప్రిల్కు ఈ రోజు అనమాట. అండ్ ఈరోజు వీడియో అప్లోడ్ అయితే లేదో తెలియదు, బట్ కానీ ఈరోజు వీడియో 5 ఏప్రిల్కు అండ్ 238 వ్యూస్ వచ్చినాయి చూడండి గాయస్ ఇక్కడ. ఈ రోజు చూసుకుంటే గాయస్ ఇక్కడ నుండి సో చూడండి గాయస్ ఇక్కడ 337 అంటే బూస్ట్ చేసిన, ఇక్కడ బూస్ట్ చేసిన అనమాట. 5 ఏప్రిల్కి నేను బూస్ట్ చేసిన తర్వాత చూసుకుంటే గాయస్ ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ అండ్ 510 వ్యూస్ వచ్చినాయి. ఇప్పుడు కూడా రీసెంట్ ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ మీకు చూపిస్తా. అండ్ చూడండి 510 వ్యూస్ వచ్చినాయి. సో దీన్ని నేను బ్యాక్ వస్తా ఫస్ట్ అప్ అయితే. ఇప్పుడు చూసుకుంటే గాయస్ ఇక్కడ దీన్ని పై స్క్రోల్ చేస్తా, రియల్ టైం చూసుకుంటే 609 వ్యూస్ వస్తున్నాయి చూడండి గాయస్ ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ యూట్యూబ్ సర్చ్ నుండి 80 వ్యూస్ వచ్చినాయి. ఇక్కడ సర్చ్ బార్ నుండి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అనుకోండి, ఈ వీడియోకి 1 lakh కూడా వ్యూస్ రావచ్చు అనమాట. 1 dayలోనే 1 lakh వ్యూస్ రావచ్చు అనమాట. చూడండి ఇక్కడ యూట్యూబ్ సర్చ్ నుండి వ్యూస్ వచ్చినాయి అనుకోండి, ఖచ్చితంగా వీడియో వైరల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఒక బ్రౌజ్ ఫీచర్ నుండి 533 వ్యూస్ అయితే వస్తున్నాయి అనమాట. అలా సో మీరు బూస్ట్ చేసిన తర్వాత వదిలేయండి, కిర్రాకు వ్యూస్ వస్తాయి. మీకు లైవ్ ప్రూఫ్ చూపించాను కదా, దీన్ని నేను బూస్ట్ చేసిన కాబట్టి ఎలా బూస్ట్ చేసిన అనేది మీకు ఇక్కడ చూపిస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు ఈ వీడియో నేను చేస్తా అంటే ఇక్కడ పర్ఫార్మెన్స్లో వెళ్ళిపోతా, అంటే ఇక్కడ పెన్సిల్ గుర్తులో వెళ్ళిపోతాను. పెన్సిల్ గుర్తులో వెళ్ళిపోయిన తర్వాత మీకు చూపిస్తాయి ఏంటిదంటే సో ఎలా బూస్ట్ చేసిన అనేది మీకు చూపిస్తా చూడండి గాయస్ ఇక్కడ. అండ్ ఇక్కడ షోమర్ సెలెక్ట్ చేస్తా. ఇక్కడ చూసుకుంటే డిస్క్రిప్షన్లో నేను ఏమి యాడ్ చేసిన అంటే చూడండి ఇక్కడ ఓకే వేస్తా చూడండి. ఇక్కడ నేను ఫైనలీ ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్ వచ్చేసింది, ఇప్పుడు దొరుకుతాయి. ఇది ఒకటి థంబ్నెయిల్ది నేను ఇక్కడ యాడ్ చేసిన చూడండి గాయస్, థంబ్నెయిల్ది ఇక్కడ యాడ్ చేసిన చూడండి. అవునా, థంబ్నెయిల్ది యాడ్ చేసిన కాబట్టి నాకు
సో అది రికమెండ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను మీకు చూపిస్తా ఆ thumbnail ఎలా అనేది చూపిస్తా చూడండి సార్. టైటిల్ ఏం పెట్టినా చూడండి, బిగ్ అప్డేట్ ఫైనల్ ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్ వచ్చేసింది, హౌ టు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మానిటైజేషన్ అయితే టైటిల్ అయితే పెట్టా చూడండి ఇక్కడ. సో ఈ టైటిల్ వర్క్ అవుతుంది అంటే టైటిల్ వర్క్ అవుతలేదు. ఇక్కడ మనకు ఫైనలీ ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్ వచ్చేసింది, ఇప్పుడు దొరుకుతాయి అని thumbnail లో టెక్స్ట్ పెట్టాను అనమాట. చూపిస్తా చూడండి ఇక్కడ, బ్యాక్ వస్తాను. అండ్ ఇప్పుడు చూడండి గాయస్, చూడండి ఫైనలీ ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్ వచ్చేసింది, ఇప్పుడు దొరుకుతాయి అండ్ ఇంతే పెట్టాను చూడండి గాయస్. సో ఏం దొరుకుతాయి అనేది ఆడియన్స్ కన్ఫ్యూషన్లో ఉన్నారు కాబట్టి సో ఆ వీడియోని క్లిక్ చేసి చూస్తున్నాను అనమాట. సో నేనేం చేసిన అంటే ఈ వీడియో రికమెండ్లో పోవాలి కాబట్టి నేను చేసిన అంటే సో దీన్ని అండ్ టెక్స్ట్ తీసుకొని ఆ thumbnail టెక్స్ట్ తీసుకొని నేను చేసిన అంటే ఫైనలీ ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్ వచ్చేసింది, ఇప్పుడు దొరుకుతాయి అని ఇంతే పెట్టిన చూడండి. అవునా, మీ కళ్ళ మొత్తం లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా. ఇది మొత్తం యాడ్ చేసిన, ఇంతకుముందు ఇది లేకుండే ఈ రోజు యాడ్ చేసిన కాబట్టి నాకు సో అది రికమెండ్ వెళ్తుంది అనమాట, సర్చ్ బార్ లో వెళ్తుంది అనమాట. సర్చ్ బార్ లో వెళ్తుంది కాబట్టి సో నాకు వ్యూస్ వస్తున్నాయి అనమాట. లైవ్ ప్రూఫ్ చూడండి గాయస్, ఇక్కడ మీకు విత్ ఇన్ మీకు సో ఇప్పుడు నాకు 1 hour లో ఎంత వ్యూస్ వస్తున్నాయి అది కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ బిగ్ అప్డేట్, సో ఇవన్నీ అండ్ డిస్క్రిప్షన్ ఇచ్చిన చూడండి గాయస్, ఇక్కడ మొత్తం ఇచ్చిన చూడండి గాయస్. ఇక్కడ ఇవన్నీ నేను ముందే ఇచ్చిన, డిస్క్లైమర్ ముందే ఇచ్చిన, ఇవన్నీ టోటల్ ముందే ఇచ్చిన. ఒకటే యాడ్ చేసిన, ఏం యాడ్ చేసిన అంటే మీకు చూపించాను కదా, ఒకటే యాడ్ చేసిన. ఇది ఒకటే చూడండి గాయస్ ఇక్కడ. అండ్ చూడండి ఇప్పుడు చూపిస్తా చూడండి గాయస్ ఇక్కడ, ఇది వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు చూడండి ఇవన్నీ ముందే యాడ్ చేసిన. ఓన్లీ నేను ఏం చేసిన అంటే అండ్ దీన్ని బూస్ట్ చేయాలంటే మొత్తం తీసేసి కొత్తది యాడ్ చేయొచ్చు, ఫ్రెష్ యాడ్ చేయొచ్చు. సో దాన్ని కూడా బూస్ట్ అంటారు అనమాట. నేనేం చేసిన అంటే సింపుల్లీ మన thumbnail తీసుకొని సింపుల్ యాడ్ చేసిన చూడండి, ఫైనల్ ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్ వచ్చేసింది, ఇప్పుడు దొరుకుతాయని ఓన్లీ ఇంత పెట్టిన చూడండి. సింపుల్ మీకు అనిపిస్తుందా? సో ఇలా అయితే పెట్టిన చూడండి, ఫైనలీ ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్ వచ్చేసింది, ఇప్పుడు దొరుకుతాయని ఇట్లా పెట్టా. సో మళ్ళీ అదే చెప్తున్నాను అనమాట, మీకు బోరింగ్ రావచ్చు. సో అట్లా పెట్టినా కాబట్టి నా వీడియో వైరల్ అవుతున్నది నేను అనుకుంటున్నా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా అంటే సో ఇలా బూస్ట్ చేసి వదిలేస్తే నాదేం పోతుందని నేను చేసిన అంటే ఇలా కంప్లీట్ ఆ thumbnail టెక్స్ట్ తీసుకొని ఇక్కడ యాడ్ చేసిన, డిస్క్రిప్షన్లో యాడ్ చేసిన తర్వాత సో మళ్ళీ సేవ్ చేసి వదిలేసిన అంతే అనమాట, వేరేది ఏం చేయలేదు. చూసుకోండి, ఇంకా బ్యాక్ వస్తాను. అండ్ ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోయి 1 hour లో ఎంత వ్యూస్ వస్తున్నాయి అది చూపిస్తాను. అంటే ఇప్పుడే మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. ఈ రోజు డేట్ వచ్చి చూసుకోండి గాయస్, ఇక్కడ 5 April అనమాట. డేట్ చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. అవునా, సో ఇప్పుడు నేను వేస్తాను చూడండి గాయస్, ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత గాయస్ చూడండి, అండ్ ఇప్పుడు విత్ ఇన్ నాకు అండ్ ఇప్పుడు ఏంటంటే సో 1 hour లో ఎలా తెలుస్తుంది అంటే గాయస్ ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తా చూడండి గాయస్, ఇక్కడ అండ్ 48 hours వచ్చిందా. ఇక్కడ మనకు 24 hours వస్తాయి. ఇక్కడ 24 hours ఉందా, దీన్ని క్లిక్ చేస్తాను. 24 hours క్లిక్ చేస్తే గాయస్ చూడండి, అండ్ ఇప్పుడు చూడండి 24 hours లో అండ్ మొత్తానికి చూసుకుంటే గాయస్ ఇక్కడ 191 వ్యూస్ వచ్చినాయి చూడండి. అవునా, ఇక్కడ చూడండి మీకు చూపిస్తా చూడండి, 191 వ్యూస్ వచ్చినాయి 24 hours అంటే ఈ రోజు డేలో నాకు 191 వ్యూస్ వచ్చినాయి అనమాట. సో అట్లా వ్యూస్ అయితే వస్తాయి అనమాట. మీరు బూస్ట్ చేసి వదిలేండి, ఓన్లీ thumbnail టెక్స్ట్ తీసుకోండి. thumbnail టెక్స్ట్ తీసుకున్న తర్వాత అలా యాడ్ చేసి వదిలేయండి. చూడండి నా ప్రేస్ చూసుకుంటే మీకు కళ్ళ ముద్ర ఇప్పుడే తెలిసిపోతుంది, నేను అంత చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రేజ్ చూసుకుంటే ఇప్పుడు ఎంతవరకు వెళ్ళింది, సో ఇక్కడ నుండి పైకి వెళ్తుంది అనమాట, ఈ రోజు నుండి పైకి వెళ్తుంది అనమాట. సో అలా వెళ్తుంది కాబట్టి సో మీరు కూడా బూస్ట్ చేసి వదిలేండి, రిజల్ట్ పక్క అయితే వస్తారండి. ఓకే, సో ఇది కంప్లీట్లీ బూస్ట్ ఎలా చేయాలంటే కంప్లీట్లీ అన్న మీరు ఏం చెప్పారో నాకు అయితే అర్థం కాలేదు అనుకుంటే సో నేనేం చేసినంటే thumbnail టెక్స్ట్ తీసుకొని యాడ్ చేసిన, మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో వెళ్ళిపోతున్నాను కదా, ఇక్కడ నేను షోమర్కి ఓకే వేసిన, ఇక్కడ డిస్క్రిప్షన్లో వెళ్ళిపోయి మీకు చూపిస్తాను. మొత్తం ముందే యాడ్ చేసిన, నేను మొత్తం అబద్ధం చెప్తలేను. సో మీ కళ్ళ ముందట ఓన్లీ నేను వేసిన అంటే ఈ ఫైనలీ ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్ వచ్చేసింది కదా, ఇది అనమాట, ఇంతే అనమాట. సో ఇదే మొత్తం యాడ్ చేసిన, టెక్స్ట్ యాడ్ చేసి వదిలేసిన, మళ్ళీ సేవ్ చేసిన అనమాట, ఇంతే, వేరే ఏం చేయలేదు దాన్ని. సో వదిలేసిన అనమాట. సో అప్పుడే నా వీడియో రికమెండ్ వెళ్ళిపోతుంది అనమాట. సో అట్లా కంప్లీట్లీ మీరు బూస్ట్ చేసి వదిలేండి. సో అన్న ఎలా బూస్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ తీసేయాలంటే కూడా తీసేయచ్చు, మొత్తం తీసేసి ఫ్రెష్ కూడా యాడ్ చేయొచ్చు. సో ఈ టైటిల్ మొత్తం తీసేయకండి, ఏదైతే టైటిల్ అయితే పెట్టారో ఈ టైటిల్ మొత్తం తీసేయకండి అనమాట, తీయకండి. ఓకే, ఇక్కడ మీరు ఆయన చూపిస్తా చూడండి, బ్యాక్ వస్తాను. ఇక్కడ టైటిల్ ఉంది చూడండి, ఈ టైటిల్ కూడా తీయకండి. టైటిల్ తీస్తే ఏమైతే అంటే అయితే రికమెండ్లో ఇంతవరకు వెళ్ళిందో ఆ రికమెండ్ మళ్ళీ డౌన్ అయిపోతాయి అనమాట. ఓకే, టైటిల్ మాత్రం మార్చకండి. ఏం చేసేది డిస్క్రిప్షన్లోనే గేమ్ ఆడండి. ఓకే, ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా, దీంట్లోనే గేమ్ ఆడండి. ఓకే, కంప్లీట్లీ అర్థమైంది అనుకుంటున్నాను. కంప్లీట్ ఇది ఈ రోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మాత్రం చేసుకోండి. అండ్ ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తాయి కాబట్టి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మరొక మంచి వీడియో తెలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్, బాయ్.